వాక్యము యోమ్ దెబిరి 31వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. హల్లెలూయా. మనుషులు చెబుతున్న వాక్యము, అది దేవుడు చెప్తున్న వాక్యము, ఈ రెండిటికి తేడా ఉంటుంది. ఏంటి ఆ తేడా అంటే, మనుషుల వాక్యం ఎలా ఉంటుందంటే సొంత లాభాన్ని అపేక్షించుకొని చెప్పే వాక్యము. మీరు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇలాగా అలాగని ఎన్నో దానికి తగ్గ లోకంలో చాలా మాటలు ఉన్నాయి, అందరికీ తెలుసు. అయితే ఆ మాటలు సొంత లాభం, వీళ్ళకి ఏమైనా కావాలనుకోండి అది దానికి తగ్గ రిఫరెన్స్లు ఎత్తుక్కొని చెప్పేస్తూ ఉంటుంటారు. అది దేవుని వాక్యం అనుకుంటారు కదా, అది మనుష్యుల వాక్యం. దేవుని వాక్యం అంటే ఏమిటి అంటే, దేవునికి కావాల్సింది నీ ధనము కాదు, మొదట నీవే. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. అర్పణ తర్వాత హేబేలు కాదు, నువ్వు ఇచ్చేది నీ చేతిలోది కాదు. దేవుడికి నువ్వుగా కావాలి. నీ హృదయం పరిశుద్ధంగా ఉండి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నట్లయితే నువ్వు ఇచ్చేది అంగీకరిస్తాడు దేవుడు. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేకపోతే దేవునికి ఏమీ తక్కువ లేదు. నువ్వు ఇచ్చే అర్పణ అవసరం లేదు కూడా. దేవుడే అన్నాడు, నా మందిరావరణంలో కయీను ఇచ్చిన అర్పణని దేవుడు అంగీకరించాల. ఎందుకు? హృదయము ముఖ్యం. కాబట్టి వాక్యం అన్నది సొంత లాభాన్ని బట్టి వచ్చేది, అలాగే దేవుని వాక్యము ద్వారా వచ్చేది. దేవుడి నుంచి వచ్చే వాక్యము దేవుని చూపిస్తుంది, మనుషుల నుంచి వచ్చే వాక్యము మనుషులను చూపిస్తుంది. ఆ తేడా స్పష్టంగా గమనించగలరు. దేవుడి నుంచి వచ్చిన వాక్యాన్ని దీన్ని దేవుడి నుంచి వచ్చిన వాక్యం అని అంగీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సొంత లాభాన్ని ఎప్పుడు కోరుకోవాలి. తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని ఇచ్చాడు, నీరు కూడా ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, రక్తంను నీళ్ళను కారెను అని ఉంది కదా. కాబట్టి దేవుడు ఆయన సమస్తం ఇచ్చేవాడు. అట్టి కృప అనుగ్రహించబడును గాక. ఆమేన్.